గణపతులందు శ్రీకాకుళంలోని అంపోలు గ్రామంలో వెలసిన ఈ గణపయ్య వీరయ్య వినాయక చవితి వస్తే చాలు పలు రకాల గణపయ్యలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అంపోలు గ్రామంలో ఓ యువకుడు తయారు చేసిన ఓ గణపతి విగ్రహం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కూడా ఉండదు. ఈ విగ్రహ విశేషాలపై ఎస్ఆర్ మీడియా ప్రత్యేక కథనం చూద్దాం. పూజల్లో ప్రథమ పూజలు అందుకునే ఆది నాయకుడు ఆ గణనాథుడు. దేశవ్యాప్తంగా వినాయక చవితి ప్రతి ఏటా అత్యంత కోలాహలంగా జరుపుకునే పండుగ. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నుంచి నిమజ్జనం దాకా ప్రతి గల్లీ గణపతి విగ్రహాలతో సందడిగా మారుతుంది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా జల కాలుష్యం ఏర్పడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో ప్రజలు మట్టి వినాయకులను పూజించేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు అనుగుణంగా వివిధ రూపాలలో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో మట్టి వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. ప్రజలు మట్టి వినాయకులను పూజించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండటంతో తయారీదారులు వివిధ రూపాలలో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఆలోచన చేశాడు సిక్కులకు చెందిన ఓ యువకుడు. 2 ఏళ్ల క్రితం పర్యావరణాన్ని కాంక్షిస్తూ ఐస్ క్రీం పుల్లలతో వినాయకుడిని తయారు చేసి ఔరా అనిపించిన ఆ కుర్రోడు ఇప్పుడు మరో వింత ఆలోచన చేసి ఏకంగా వివిధ రకాల చాక్లెట్లను ఉపయోగించి 9 అడుగుల గణపయ్యను తయారు చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే గారం మండలం అంపోలు గ్రామానికి చెందిన కళాకారుడు లాల్ ప్రసాద్ దాకోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కంపోస్టు కాలనీ సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఈ కుర్రాడికి సినిమా రంగంపై అమితమైన ఆసక్తి. ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పనిచేశాడు. ఈ నేపథ్యంలో ఇతను ప్రతిభను గుర్తించిన అంపోలు గ్రామస్తులు వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణాన్ని కాంక్షిస్తూ వినాయక ప్రతిమను తయారు చేయమని కోరారు. దీంతో లాల్ ప్రసాద్ ఏకంగా 38 కేజీల చాక్లెట్స్ తో 9 అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని అంపోలు గ్రామం దిగువ వీధి యూత్ కమిటీ కోసం చేశాము అని తెలిపారు. సుమారు 15 రోజులు శ్రమించి పలు రకాల చాక్లెట్లను ఉపయోగించి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు లాల్ ప్రసాద్ తెలిపారు. ఎవరైనా ఈ విగ్రహాన్ని చూడాలి అని అనుకుంటే అంపోలు గ్రామంలో 15 రోజుల పాటు ఉంటుందని వెళ్లి దర్శించుకోవచ్చని అంటున్నారు గ్రామస్తులు. గతంలో కూడా ప్రసాద్ చేసిన ఐస్ క్రీం పుల్లల గణపతి కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఫోటో చూపు. అవి తీసి ఇలా వేస్తున్నాం. చేతి ఎన్ని చాకులు పెట్టండి చేయంద్ర. 12,000 ఉంటుంది. అంటే వెయిట్ వేసుకుంటే 38 కేజీల వరకు వచ్చిందండి మొత్తం కలిపి.